వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి కొండ. ఈ వీడియో ఏంటి అని అంటే, నార్మల్గా హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళడం, ఇంటి దగ్గర నుంచి అలా హైదరాబాద్ రావడం చాలా చాలా కామన్. సో వై నాట్ ఒకసారి రికార్డ్ చేద్దాము, మెమొరీ లాగా ఉండిద్ది అని చెప్పి రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో బేసిక్గా నా ఆఫీస్ హైబ్రిడ్ అనమాట. 3 days ఆఫీస్ ఉంటుంది, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా వీకెండ్ కలిసి వచ్చేలాగా నేను ఎవ్రీ వీక్ ఇంటికి వెళ్ళిపోతా. మ్యాక్స్ టు మ్యాక్స్ వెళ్తా. ఎప్పుడైనా వర్క్ ఉంది ఆయిల్స్ అంతా జర్నీ చేయలేను అనుకుంటేనే తప్ప ఉండను అనమాట. సో ఈసారి వెళ్ళి అండ్ రిటర్న్ వస్తున్నా. ఇంకా నా దరిద్రం ఏంటి అని అంటే, ఈ మంత్ 4 weeks 4 days రావాలి ఆఫీస్కి అని చెప్పినారు. బట్ ఇంకా నాకు వెళ్ళాలనిపించింది అని చెప్పి, పర్లేదు 3 days అయినా ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళిన. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అక్క నేను ఇద్దరం వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము, ఎందుకంటే అక్కకి స్కూల్ ఉంటుంది. అండ్ సేమ్ అంతే నాకు కూడా క్యాబ్ వచ్చేసేస్తుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. నాన్న దింపుతున్నారు ఇంకా నన్ను అక్కని అని చెప్పి. నేను నార్మల్గా ఎంత వీక్లీ ఇంటికి వెళ్ళినా కూడా ఒక థింగ్ మర్చిపోకుండా హైదరాబాద్ రావడము, ఇంటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడం అనేది అస్సలు జరగనంటే జరగదు అనమాట. నేను ఫుల్ కాన్ఫిడెన్స్గా ఎట్లా అయినా కార్లోనే డ్రాప్ చేస్తుండు కదా నాన్న అని చెప్పేసి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి షేరింగ్ క్యాబ్లోనే వెళ్ళిపోతా కదా అని చెప్పేసి మంచిగా ఓవర్ సైజ్ టీషర్ట్ వేసుకున్నా, స్వెటర్ వేసేసుకుంటా. ఎట్లయినా స్వెటర్ కావాలి కదా అని చెప్పి అనుకున్నా. మంచిగా నాకు అలవాటే కాబట్టి మంచిగా ముద్దుగా ఇంట్లోనే స్వెటర్ పెట్టేసి వచ్చేసేసిన. ఇప్పుడు మా మమ్మీకి చెప్తే మా అమ్మ మళ్ళా మర్చిపోయారు ఏదో ఒకటి అని చెప్పి తిడుతుంది. అందుకని అసలు మర్చిపోయినా అన్న విషయం కూడా చెప్పలేదు అనమాట. అండ్ అంతే, ఇంకా సన్ స్క్రీన్, కొంచెం లిప్ బామ్ పెట్టుకున్నా. ఎందుకంటే ఆ గ్యాప్లోనే నేను రియలైజ్ అయిన విషయం ఏంటిది అని అంటే, నేను స్కార్ఫ్ కూడా మర్చిపోయినా. ఎండకి ముఖం మాడి మసైపోతుంది పోయే వరకు నాకు తెలిసి. సో అందుకనే ఎడాపెడా ఊసేసేస్తున్నాను అనమాట సన్ స్క్రీన్. పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇందులో నేను చాలా అంటే చాలా ర్యాండమ్గా ఓకే రికార్డ్ చేద్దాము, ఎప్పుడైనా చూసుకోవటానికి ఉంటుంది అన్నట్టు నేను ఒక మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పి రికార్డ్ చేసిన. కానీ నాకు ఇది ఒకవేళ నేను రికార్డ్ చేయకపోయినా కూడా మర్చిపోలేకపోతుండేనేమో, అంత టెరిఫిక్గా అయిపోయింది అనమాట. నాకు ఫుల్ క్యాబ్ టైం అయిపోతుంది అండ్ ఈరోజే కావాలా అన్నట్టు 50 minutes క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేయించాడు అనమాట. ఫ్యూయల్ కోసం అంతే 50 minutes వెయిట్ చేసినాం. నేను అయిపోయింది, ఓకే అయిపోయింది, ఇంకా క్యాబ్ మిస్ అయిపోయింది, నో షోనే ఇంకా అని చెప్పి అనుకుంటుండే. ఐ కెన్ ఆస్క్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని, లేదంటే హాఫ్ డే లీవ్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ నాకు ఈరోజే ఆఫీస్లో కాల్ ఉంది, ఇంపార్టెంట్ కాల్, దానికి వెళ్ళాలి ఖచ్చితంగా అని ఎంత పెద్ద టాస్క్ అయిందంటే, నేను ఎల్బీ నగర్లో దిగి అక్కడి నుంచి వెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్దాము అనుకునే వరకు నా క్యాబ్ హాస్టల్కి వచ్చేసింది. మళ్ళీ ఆ క్యాబ్ డ్రైవర్ వెయిట్ చేయమంటే వెయిట్ చేయను అంటాడు. నాకు ఇంకొక ఆప్షనే లేదు. ఇంకా అంతే, ఆ డ్రెస్తోని ఆ లగేజ్తోని అంతే ఆఫీస్కి వెళ్దాము అని చెప్పి, సో ఆన్ ద వేలోనే నేను ఎక్కిపోతాను అని అంటే, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లేదు అట్లా మేనేజర్ పర్మిషన్ కావాలి అని చెప్తే, మళ్ళీ మా మేనేజర్కి కాల్ చేసి ఇట్లా ఉంది, సో నేను ఇట్లా మధ్యలో క్యాబ్ ఎక్కేసి వచ్చేస్తా ఆఫీస్కి అని అంటే, మళ్ళీ మేనేజర్ అప్రూవల్ చేసిన తర్వాత అంతే ఏడుపుగోడు ముఖం వేసేసుకొని, ఆ ఓవర్ సైజ్ టీషర్ట్ వేసేసుకొని అంతే జిడ్డు ముఖంతో వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్కి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఐడి కార్డ్ లేదు. థ్యాంక్ గాడ్ నా దగ్గర అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఇంకా నేను మౌస్ అక్కడ వాటితో మేనేజ్ చేసేసుకున్నా. ల్యాప్టాప్ ఛార్జర్ నాతో ఉంది, ఇంకా నేను ల్యాప్టాప్ ఛార్జర్ తీసుకొని నార్మల్గా మేనేజ్ చేసేసుకున్నా. కానీ ఐడి కార్డ్ లేదు. వాట్ ఐ నీడ్ టు డూ నో, మళ్ళీ పైనకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ దగ్గర మళ్ళా ఐడి కార్డ్ తీసేసేసుకొని కిందకు వచ్చి ఇదంతా చేసే వరకు నాకు తల ప్రాణం తోకకొచ్చింది. అమ్మో, లిటరల్గా నేనేదో మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పి రికార్డ్ చేసినాను. లైక్ వై నాట్ రికార్డ్ చేద్దాం అని అనుకున్నా. సీరియస్లీ ఎంత తలనొప్పి అయింది అని అంటే, లాస్ట్ వచ్చి రూమ్లో పడుకుని ఇప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది